ఎన్నో ఆశలతో తల్లికి వందనం పథకాన్ని సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ఏపీ ప్రజలు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన గత ఏడాది నుంచి కూడా ఏదో ఒక విషయం చెప్పుకొస్తున్నారు తప్ప ఎప్పుడు ఇస్తారు అనే విషయంపై క్లారిటీగా చెప్పడం లేదు. స్కూల్ విద్యార్థులు స్కూల్కి వెళ్లేలోపు తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తామంటూ గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే కిందటిసారి కూడా స్కూల్లో తెరజారు ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని తేడాలు ఉన్నాయి అంటూ అన్నింటినీ సరిచేస్తున్నామంటూ వచ్చే ఏడాది నుంచే ఫీజు రియంబర్స్మెంటు తల్లికి వందనం అమలు చేస్తామని 2024లో తెలిపారు ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు కొత్త విద్యా సంవత్సరమే మొదలైంది. కానీ ఈ మధ్య కాలంలో 15 సార్ల వరకు చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. అయితే స్కూల్స్ తెరిసేనాటికే ఇస్తామని, అలాగే టీచర్ల నియామకాలు డిఎస్సి ద్వారా పూర్తి చేసి వాళ్ళని కూడా నియమించేస్తాము, అలాగే తల్లికి వందనం పథకాన్ని కూడా ఇచ్చేస్తామని తెలిపారు. అయితే ఇంకా టీచర్ల నియామకాలు విషయం ఫలితాలు అన్నీ వచ్చేలోపు 6 మాసాల పైనే పడుతుంది. ఇక్కడ మాట తేడా వచ్చింది. అయితే ఇప్పుడు తల్లికి వందనం వచ్చేటప్పటికి ఈ నెలలో డేట్ ప్రకటిస్తామంటూ తెలుపుతున్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ పథకం కోసం సమయాన్ని తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఇది సరైన పద్ధతేనా అన్నట్లుగా పలువురు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఈ ఏడాది అయినా తల్లికి వందనం పథకాన్ని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటివి సదుపాయాలను కల్పిస్తారేమో చూడాలి మరి. అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారం కోసం 2024 ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఎన్నో హామీలను కూడా ప్రకటించారు. ఇప్పటివరకు అందులో 2-3 హామీలు తప్ప మరేవి అమలు చేయలేదని తీవ్ర స్థాయిలో నిరుత్సాహంతో ఉన్నారు ప్రజలు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.